మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్తే. గురుగారు, హనుమంతుని ఉపాసన ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి? ముందు హనుమంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. హనుమ తత్వం ఏంటో తెలుసుకుంటే హనుమంతుడి యొక్క ఉపాసన ఎందుకు చేయాలో తెలుస్తుందమ్మా మనందరికీ. హనుమంతుడు బలానికే కాదు, బుద్ధి బలానికి కూడా కారకుడు. ప్రతి బలానికి హనుమంతుడు కారకుడు. మన మనసులో ఉండేటువంటి బలం, హనుమంతుడికి ఉన్నటువంటి తెలివితేటలు, హనుమంతుడు మాట్లాడితే ఉండేటువంటి మాట తీరు, ఇవన్నీ కూడా హనుమని చాలా బలమైనటువంటి వాడుగా నిరూపిస్తుంది మన రామాయణంలో. ఎందుకంటే ఒక పనిని అప్పచెప్తే ఆ పనిని తూచా తప్పకుండా చేసినవాడు కాబట్టి హనుమంతుడిని అంతగా నమ్మాడు రామచంద్రుడు. ఎందుకంటే ఆయన మాత్రమే ఇది సాధించగలడు. ఎందుకంటే అంత బలమైనటువంటి వాడు, అంత బుద్ధిశాలి. అందుకే మీరు ఏదైనా సరే మీకు ఒక కార్యం అవ్వలేదంటే ఆ కార్యం మీరు సాధించాలంటే ఖచ్చితంగా సుందరాకాండ చదవాలి. సుందరాకాండ కానీ చదివితే, సుందరాకాండలో హనుమతత్వాన్ని మనం తెలుసుకోగలిగితే, హనుమంతుల్లాగా మనం మనసుని ప్రేరేపించుకోగలిగితే ఖచ్చితంగా ఎలాంటి కార్యాన్నైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి తత్వం హనుమతత్వం. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే రామాయణ కాలంలో సీతమ్మ వారి అన్వేషణలో ఉన్నప్పుడు ఒక్క హనుమను మాత్రమే నమ్మి ఆయన అంగుళికం ఇచ్చాడు, మిగతా ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు హనుమను నమ్మాడు అంటే హనుమ యొక్క తత్వం అంత గొప్పది. రామచంద్రుడు గుర్తించిందంటే ఇతను బుద్ధిశాలితో పాటుగా, బలవంతుడితో పాటుగా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేటువంటి గొప్ప తత్వం, శక్తి ఉన్నటువంటి వాడు హనుమంతుడు. అది ఆయన గుర్తించాడు కాబట్టి ఆయనకి అది ఇచ్చాడు, మిగతా ఎవరికి ఇవ్వలేదు అంగుళికం. అలాగే అందరూ కూడా ఆయన ప్రేరేపణ చేస్తారు. ఎప్పుడు కూడా హనుమలాగా ఉండేవాళ్ళు, బలం ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు స్తబ్దతగా ఉంటారు, మాదేముందిలే అన్నట్టుగా ఉంటారు. అలా కాదు, నువ్వు ఇలాంటి వాడివి, ఇంత గొప్పవాడి, నువ్వు తప్పకుండా ఇది చేయగలవు అని ఎంత గొప్పవాడికైనా ఒక ప్రేరేపణ అనేది ఉండాలి. అందుకని హనుమతత్వం మనకు తెలిస్తే మనలో ఎంత గొప్ప కార్యసిద్ధి లక్షణం ఉన్నా కూడా ఒక్కోసారి స్తబ్దతగా ఉండిపోతాం, మన మీద మనకు నమ్మకం లేక. అలా మన మీద మనకు నమ్మకం కలగటం కోసం మీరు సుందరాకాండ కానీ చదివితే, సుందరాకాండలో ఆయన బయలుదేరినప్పటి నుంచి, అంటే సీతాన్వేషణ కోసం బయలుదేరినప్పటి నుంచి అమ్మవారిని అశోకవాటికలో కలిసి తిరిగి రామచంద్రుల వారికి అమ్మవారి యొక్క చూడామణిని తిరిగి ఇచ్చేంత వరకు ఆ కథ ఉంటుంది. ఈ కథలో హనుమ ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి, ఆ ఎదుర్కొనే సమయంలో ఎలాగా ఆయన నడుచుకున్నారు. ఒకాన సందర్భంలో సుందరాకాండలో సీతమ్మ వారిని కనుక్కోలేక, అక్కడున్న స్త్రీలలో సీతమ్మ వారు ఎవరో తెలియక ఈయన చనిపోదాం అనుకుంటాడు. అరే నా స్వామికి నన్ను ఎలా చూపించగలను అని ఆత్మహత్య చేసుకోవాలన్న అనే థాట్ వస్తుంది. ఆ థాట్లో నుంచి బయటకు వచ్చి చిచి నేను చేసుకోవటం ఏమిటి అని ఆ తర్వాత అమ్మవారిని అశోక వాటికలో కలుసుకుంటారు. అలాగే మనం కూడా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు, మనకి ఫైనాన్షియల్గా డబ్బు లేనప్పుడు, ఎవరు తోడు లేనప్పుడు, అంతా మోసపోయినప్పుడు చాలామంది మానసికంగా నలిగిపోయి చచ్చిపోవటానికి, ఆత్మహత్యలకి చాలామంది పాల్పడతారు. అలాంటి వాళ్ళందరూ కూడా సుందరాకాండ చదవటం వల్ల, ఆ సుందరాకాండ పారాయణలో ఉన్నటువంటి శక్తి అంటే హనుమ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా ఖచ్చితంగా మనం చేయాల్సిన పనిని, అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యంగా చేసుకోవచ్చు. అందుకనే తప్పకుండా సుందరాకాండ అనేది చదవాలి, హనుమంతుడిని ప్రార్థన చేయాలి, హనుమ తత్వాన్ని స్వీకరించాలి. హనుమ తత్వం అక్కడ సింబలైజ్డ్ అంటే నువ్వు అక్కడ కోతిలాగున్న స్వరూపాన్ని చూడటం కాదు, అక్కడ ఉన్నటువంటి నీ మనసు మర్కటం అయితే, అంటే నీ మనసు కోతి లాంటిదై అటు ఇటు దూకుతున్నప్పుడు దాన్ని గట్టిగా బలంగా పట్టుకోగలిగే శక్తి హనుమతత్వాన్ని. నువ్వు రూపానికి మర్కటం అవ్వచ్చు, కానీ బలానికి బుద్ధికి ఆయన చాలా గొప్పవాడు. కాబట్టి వీటిని ఆయన్ని అందుకే చెప్తారు మరో బ్రహ్మ అని చెప్తారు. మరో ఒక సృష్టి జరిగితే ఆ సృష్టికి బ్రహ్మ ఎవరు అంటే హనుమంతుడట. కాబట్టి ఈ హనుమంతుడి యొక్క తత్వం అంత గొప్పది. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పనికి నెక్స్ట్ సాధించాలి అంటే అంత జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడు ఈ పనిలో నుంచి నువ్వు దాటి అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫలితం తీసుకొని అంత కష్టపడ్డ తర్వాత నీకు వచ్చిన ఫలితాన్ని నువ్వు వేస్ట్ చేయవు, దాన్ని భద్రంగా కాపాడుతావు. ఇప్పుడు అలాగే ఈ హనుమతత్వం కూడా అది నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ సృష్టికి బ్రహ్మ ఆయన ఎందుకు చెప్పారంటే అందుకే అనమాట. అంటే నెక్స్ట్ సృష్టి అంటే ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని అంటే ఈ సృష్టిలో
కష్టపడి ఒక ఫలితాన్ని తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఇంకో పని చేసేటువంటప్పుడు నువ్వు భద్రంగా చేస్తావు అన్న తత్వం చెప్పటమే ఇంకొక సృష్టికి బ్రహ్మ హనుమంతుడు అని చెప్తారనమాట. కాబట్టి ఇంత గొప్ప తత్వాన్ని మన పూర్వీకులు మనందరికీ చెప్పారు. కానీ చాలామందికి భయమే ఉంటుంది. 7.5 సంవత్సరం శనిలో ముఖ్యంగా చాలామంది హనుమంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఎంత కష్టమైన పనిని అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కాబట్టి నీ శక్తిని మాకివ్వు, నీ తత్వాన్ని మాకివ్వు అని చెప్పేటువంటి ఒక సింబలైజ్డ్ సిస్టమ్ హనుమ యొక్క ఆ విగ్రహం కానీ, హనుమ పూజ కానీ, ఆరాధన కానీ, ఈ సుందరాకాండ పారాయణ కానీ ఇవన్నీ కూడా ఈ హనుమని గుర్తు చేసుకుంటూ మనం అంత కష్టాన్ని కూడా ఈజీగా చేసుకొని వచ్చి అమ్మవారిని ఆ వారధి కట్టి తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి ఇంత పని చేస్తాడు. కాబట్టి అంత పనికి కారకుడు కాబట్టి ఆ హనుమంతుడిని మనం ప్రార్థన చేయటం ద్వారా, హనుమ తత్వాన్ని మనం తెలుసుకోవటం ద్వారా మనమే హనుమల దాన్ని ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మనం ఏ పనిలో అయినా సరే మనం విజయాన్ని సాధిస్తాం. ఈ విజయాల్లో ఎవరికి భాగం ఉంది అంటే అది మనకే ఉంటుంది. ఎవరో మనకి ఇది ఉండదు. మన కష్టానికి మనమే కారణం, దాన్ని సాధించుకొని రావడానికి మనమే కారణం. అలా ఉండాలి అంటే నువ్వు భయపడకుండా ధైర్యంగా హనుమను చూసి నేర్చుకో. కాబట్టి హనుమని పూజించడం ద్వారా ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటుంది. మానసికంగా దృఢం అవుతాం. అలాగే హనుమతత్వం ద్వారా ఎలా మాట్లాడాలో తెలుసుకుంటాం, హనుమంతుడి గురించి తెలుసుకుంటే ఎలా భక్తితో ఉండాలో తెలుసుకుంటాం, అవసరమైతే ఎక్కడ ఎవరిని ఏ విధంగా శిక్షించాలో తెలుసుకుంటాం. కాబట్టి అందుకని హనుమంతుడి యొక్క తత్వం చాలా గొప్పది. ఆ తత్వాన్ని పూజించుకోవడం ద్వారా మన అందరికీ కూడా శుభమైన ఫలితాలు జరుగుతాయి. ఓకే గురుగారు, హనుమంతుడి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.